హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఒక 4 టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డుల ఎంట్రీ ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారు, అలాగే ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతున్నాయని, అలాగే దాంతో పాటు 2 టాపిక్ అంటే ఈ వారం నామినేషన్స్ ఎవరు చేస్తారు, ఏమి పాయింట్స్ ఉన్నాయి, ఎట్లా ఉండబోతున్నాయి అనేది, అలాగే మణికంఠకి డైరెక్ట్ నామినేషన్ చేసేస్తే గేమ్ ఎలా చేంజ్ అవుతుంది, ఇది 3వ టాపిక్. అట్లాగే ఇంకోటి ఏమి, సోనియా అవుట్ అయిపోయిన తర్వాత గేమ్ ఎట్లా చేంజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది, ఈ 4 అప్డేట్స్ అయితే చెప్పుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, మణికంఠకి అయితే డైరెక్ట్ నామినేషన్ చేసేస్తారనే నేను అనుకుంటున్నా. అట్లా చేసేయడం కూడా చాలా మంచి డెసిషన్ అవుతుంది, ఎందుకంటే గేమ్ అయితే చాలా చేంజ్ అవుద్ది, ఫైర్ వస్తుంది. అలాగే నామినేషన్స్ కోసం కొత్త పాయింట్లు, కొత్త కాంబినేషన్స్, ఇంతవరకు చూడని కాంబినేషన్స్ కూడా వేరే వాళ్ళ విషయంలో ఏం పాయింట్లు వెతుకుతారని. లేదు అంటే మొన్న ఒకసారి డిస్కషన్ చేసుకున్నట్టు నైన్క వీళ్ళందరూ ఈ హౌస్లో ఈజీ టార్గెట్ నామినేషన్స్ ముగ్గురే అవుతారు, మణికంఠ, అలాగే పృథ్వీ అగ్రెషన్, ఎఫ్ వర్డ్స్ అనేసి, అలాగే ఆదిత్య మీరు ఇంకా మింగిల్ అవ్వలేదు, మీరు ఇంకా ఎక్కువ ఆడలేదు, మీరు ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయలేదు, మణికంఠ విషయంలో నువ్వు ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నావు, నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంటావు. నిన్న కూడా చూసాం, ఇది రేటు 0 ఇచ్చారు కదా, అప్పటికే 5 ఇచ్చారు. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇతర పోతే సోనియా ఇద్దరు తీసేస్తే 11లో 5 ఇచ్చారు. మిగతా నలుగురిలో కూడా 5 కదా 9, మిగతా నలుగురిలో కూడా మరికి ఇద్దరు కూడా వేసేసే అవకాశం ఉంది. ఇలా సేవ్ గేమ్ ఆడతారు 100% పక్కాగా. మణికంఠకి ఎంతసేపు చెప్పే రీజన్ ఏంటి, సేమ్ అదే, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, నీతో ఉంటే భయం వేస్తుంది, అంటే మేము ఫ్రెండ్లీగా మాట్లాడితే ఆ మాటలో ఒక మాట పట్టుకొని వచ్చి ఇక్కడ నామినేట్ చేసేస్తావు, అంతకు మించి రీజన్స్ చెప్పట్లా. దీనివల్ల ఎట్లా అవుతుందంటే ఆయనకు కూడా ఇద్దరు చెప్పిన తర్వాత బాబు అది కాకుండా ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్పండి రా నాయన అన్నట్టు ఉంటుంది. ఎట్లా అంటే బేబక్ చూడండి, ఫస్ట్ వీక్ నువ్వు పప్పు కుక్కర్ అని ఒక వరుసగా 4 వేసిన తర్వాత అభయ్ వచ్చి నేను పప్పు కుక్కర్ కాదు కానీ చీఫ్ అయ్యేటప్పుడు నీకోసం నువ్వు గట్టిగా ఫైట్ చేయలేదు, మాకు అవకాశం లేక మేము చేయలేదు, బట్ నీకు అవకాశం వచ్చినా నువ్వు వాయిస్ వినిపించలేదంటే అబ్బా సాయిరాం ఒక మంచి మాట చెప్పారు నాయన, నువ్వేనా మార్చావు తమ్ముడు, సంతోషం తమ్ముడు, లేకపోతే పప్పు కుక్కర్ ఎంతసేపు చెబుతారు నాకు వినలేకపోతాను అన్నట్టుగా ఆవిడ ఎలా ఫీల్ అయ్యిందో అట్టగా ప్రేరణ. 2వ వారం అదే వారం డస్ట్బిన్ బాటిల్ ఇదే టాపిక్. లాస్ట్కి నిఖిల్ కూడా లేచేసరికి డస్ట్బిన్ ఏనా కాదా అమ్మాయి అనే పరిస్థితి. అట్లా మణికంఠ విషయంలో కూడా సేమ్ పులిహోర రీజన్ అయిపోద్ది కనుక ఇంకా అందరూ ఎంతమంది చెప్పిన అదే చెబుతారు కనుక 100% అతన్ని ముందే డైరెక్ట్ నామినేషన్ చేసేస్తేనే బెటర్. ఎందుకంటే నిన్న కూడా డేంజర్ జోన్లో ఉన్నాం అని చెప్పారు కనుక ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోయేది లాస్ట్ వరకు ఆయన ఉండి, ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు 0 వేశారు కనుక ఒకటి జైలు పనిష్మెంట్తో పాటు డైరెక్ట్ ఈ వారం మీరు ఎవరు నామినేట్ చేయకూడదు అనడం వల్ల మిగతా వాళ్ళు ఎవరిని ఏ పాయింట్లు వెతుక్కోవాలి అని చిత్రం మీద ఫోకస్ అయితే పోతుంది. ఇది బాగుంటుంది. అట్టకి ఇవాళ చూడబోయేది ఏంటంటే లాస్ట్ రౌండ్ మణికంఠ అండ్ సోనియాని ఉంచుతారు. మణికంఠను ఉంచాలని ఎంతమంది ఓట్లు వేస్తారు, అలాగే సోనియా హౌస్లో ఉండాలని ఎంతమంది ఓట్లు వేస్తారు అంటే మన శేఖర్ భాష ఆదిత్యకి జరిగినట్టు దండలు వేసి చెప్పారు కదా, అట్లా మణికంఠ కోసం అని చెప్పేసి సీత, నైనిక, యష్మి, ప్రేరణ 4 అమ్మాయిలు, ఆదిత్య, నబిల్ 6 అయితే ఓట్లు వేస్తారు ఇతర హౌస్లో ఉండాలని, సోనియా ఉండాలని చెప్పేసి పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ వాళ్ళు 3 అయితే వేస్తారు. అంటే ఆదిత్య, నబిల్ ఇటు మన సోనియాకి నామినేషన్ చేశారు. సో మరి వాళ్ళు అప్పుడు ఒక స్టాండ్ ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోరుగా. వీకెండ్ లాస్ట్ వీక్ అట్లా చేసి ఈ వీక్ స్టార్టింగ్లో నామినేషన్లో వెళ్ళిపోవాలని చేసి మరి ఈవేళ ఇప్పుడు వచ్చేసరికి ఉండాలని చెబుతుంటే వాళ్ళే బిస్కెట్ అయిపోతుంది. సో అది ఇటు స్టాండ్ తీసుకొని ఈ రకంగా ఫైనల్ అయితే వేదిక మీదకి వచ్చాక, ఆమె స్టేజ్ మీదకి వచ్చాక హోస్ట్ అప్పుడు రివీల్ చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది 100% ఓట్ల ప్రకారం, ఆడియన్స్ ఓట్ల ప్రకారం అది జరిగింది. బట్ హౌస్ మేట్స్కి ఒక ట్విస్ట్ ఇద్దామని ఇట్లా చేసామని ఇదైతే ట్విస్ట్ చూడబోతున్నాం. అయితే ఇంక వైల్డ్ కార్డులకు సంబంధించి అప్డేట్ ఏమంటే మొన్న మరో 2 వారాలు అన్నారు కానీ దసరా ఈవెంటే గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పటికి ఇంకా 6 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పటికే సోనియా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఎట్లా ఉంటుంది, సోనియా వర్సెస్ 8 మంది అన్నట్టు ఉంది, సోనియా వీళ్ళ గ్రూప్ వర్సెస్ మిగతా 8 మంది అన్నట్టు ఉంది. కంటెంట్ అయితే వచ్చింది, చాలా కంటెంట్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటి, ఆమె అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత టైం పట్టింది, కంటెంట్ కూడా రాదు. ఇలాంటి దశలో మళ్ళీ 12వ తేదీ వరకు దసరా ఈవెంట్ వరకు ఉంచే కంటే ఒక వారం ముందే పంపించేస్తే బెటర్ కదనే. శనివారం నాడు షూట్ అంతా కంప్లీట్ అయిపోయి మనకు ఆదివారం చూపించే అవకాశం ఉంది. అంటే 5, 6 తేదీల్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ని ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఇదైతే చాలా బాగా ఉండబోతుంది. ఇప్పటికి నాకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇది ఎట్లా అంటే ఇది సీజన్ 8 కనుక గత సీజన్లో 7 సీజన్లు ప్లస్ ఒక ఓటీటీ కలిపి 8 సీజన్ల నుంచి 4 బడ్డీలుగా మరీ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సెట్ కావాలి కదా, పెళ్ళికైన అమ్మాయిలు అబ్బాయిలు ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ కేటగిరీలు సెట్ కావాలి, ఫన్ కామెడీ క్రియేటర్స్ ఉండాలి, గ్లామర్ గర్ల్స్ ఉండాలి, హ్యాండ్సమ్ బాయ్స్ ఉండాలి, ఈ లెక్కలన్నీ మరి ట్రాక్లు ఉండాలి, ఇవన్నీ ఈ లెక్కలన్నీ సెట్ చేసుకుని పంపుతారు. సో సీజన్ 7 నుంచి నైనిక, గౌతమ్, అట్టగే టేస్టీ, తేజ వీళ్ళ పేర్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మిగతా సీజన్స్ నుంచి కూడా ఎవరెవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఒక్క సీజన్ నుంచి 3 అయితే వినిపిస్తా ఉన్నాయి.
హరితేజ్ ఇంకా డౌట్, అలాగే అవినాష్, రోహిణి వీళ్ళందరితో పాటు మరి ఎవరు ఫైనల్ అవుతారు అంటే వీళ్ళైతే కన్ఫర్మ్. మరి మిగతా ఇంకెవరైనా చూస్తారు ఎట్లా చూడాలి. మరి ఒకే సీజన్ నుంచి ముగ్గురు అంటే మరి మిగతా సీజన్ నుంచి ఎవరు రావట్లేదంట. నేను అందుకు చెప్పినట్టు ఈక్వేషన్స్ అన్ని సెట్ అవ్వాలిగా. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎందరు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఎందరు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటే ట్రాక్స్ వస్తాయి, లవ్స్ వస్తాయి, చాలా కంటెంట్ వస్తుంది, గొడవలు వస్తుంది. ఆడియన్స్కి ఇవన్నీ కోరుకునే ఆడియన్స్ కూడా ఉంటారు కనుక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అన్ని రకాలు ఉండాలని. సో ఇవి ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి ప్రస్తుతానికి మళ్ళీ ఇంకోటి ఏంటి, హౌస్లో కూడా ఈక్వల్గా ఉన్నది రేషియో. మేల్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, ఫీమేల్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఉన్న 10 మందిలో 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ వైల్డ్ కార్డులో ఒక 7 లేదా 8 మంది వస్తారు. సో మొత్తంగా ఇప్పుడున్న 10 మందితో పాటు మరొక 7, 8 మంది వస్తే 17, 18 అవుతారు కనుక మళ్ళీ 5వ వారం ఒకరు అవుట్ అయిపోతే ఆ తర్వాత ఇంకేంటి 10 వారాలు ఉంటాయి. 17 మంది అనుకుందాం. వచ్చే వాళ్ళు 7 వస్తే ఈ 10 + 7 17 మందిలో టాప్ 5 5 తీసేస్తే 12 మంది ఉంటారు. వారిలో 9 వారాల్లో పంపాలి కనుక ఖచ్చితంగా ఒక 3 వారాలు డబుల్ ఎలిమినేషన్లు ఉండాలి. అది ఈ వారమైనా అంటే 5వ వారమైనా ఉండొచ్చు. ఇప్పుడు సోనీ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ కూడా డబుల్ పంపించచ్చు, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పంపకుండా వరుసగా లాస్ట్ వారాల్లో పంపించారనుకోండి, ఇక ఫినాలేకి దగ్గర అవుతున్న ముందు వారాల్లో అప్పుడు చాలా బాధగా ఉంటుంది వాళ్ళకు కూడా. 13, 14 ఆ వారాలు పంపిస్తే లాస్ట్ టాప్ 5 వరకు వస్తాను, సూపర్ 7 వచ్చాం, సూపర్ 6 వరకు వచ్చాం, మరొక వారం దాటితే చాలా వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెడతారు, గట్టిగా ఆడుతూ ఉంటారు కానీ. సో అట్లా లాస్ట్ వీక్స్లో పంపేసిన అంత కిక్ రాదు. అట్లా కాకుండా ఈ వారం ఇప్పుడు 5వ వారం నెక్స్ట్ వచ్చి 5వ వారం కలుపుకొని, అలాగే ఆ తర్వాత లాస్ట్లో 2 వారాలు తీసేస్తే మధ్యలో ఉండే 7 వారాల్లో ఈ డబుల్ అప్పుడప్పుడు ఒక వారం తప్పించి ఒక డబుల్, ఒక వారం తప్పించి డబుల్ ఇట్లా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ రకం కూడా స్ట్రాటజీలు అయితే బాగుంటుందని నా ఆలోచన. మరి వాళ్ళు కూడా అట్లాగే చేస్తారా, మరి ఎట్లా చేస్తారో చూద్దాం. కానీ మొత్తానికి 5th, 6th వైల్డ్ కార్డ్ సెంట్రీస్కి సంబంధించిన ఫుల్ మజా అయితే రాబోతుంది హౌస్లో. శనివారం షూట్ అయిపోతే స్టేజ్ మీద చూపించి బడ్డీస్గా 4 బడ్డీస్ కింద వస్తారు. వేరే లెవెల్ అయితే ఉంటుంది. మెయిన్ కంటెంట్ కూడా రావాలి. ఇప్పుడు డల్ అయింది, కొత్త కాంబినేషన్ వచ్చాక మళ్ళీ వీళ్ళు ఎవరికి వైబ్ సెట్ అయ్యింది, ఎవరితో నెగిటివ్, ఎవరితో పాజిటివ్, ఇవన్నీ చూసి వేగంగా ఒక 4-5 డేస్లో మళ్ళీ సెట్ అయిపోయి ఆట అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సరే, ఇక 3వ పాయింట్ ఏమి, ఈ వారం ఎవరు నామినేట్ చేస్తారో తెలియదు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ హౌస్ మేట్స్లో కూడా అంతుబట్టన అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే విష్ణుప్రియ అంటది, నాకు అయిపోయి ఆట లేదు, పాయింట్లే లేవు, అసలు అంతా నాకు జగమంత కుటుంబం మాది అన్నట్టే ఉంది, సర్వమాన సౌభ్రతత్వం వెళ్ళి విరుస్తుంది, అసలు అందరిలో పాజిటివ్ తప్ప వేసమైతే నెగిటివ్ కనిపించట్లా, ఇంకేం ఆడతాం, ఆట అయిపోయిందనంటే గేమ్లో చూడు ఏదో ఒక పాయింట్ వెతికిన సీత కూడా చెబుతుంది. సో అట్లాంటప్పుడు ఆ అమ్మాయి కూడా పాయింట్లు లేవు అంటుంది కనుక, మరికంటనే మరి చేయకూడదు అన్నారు కనుక, సోనియా అవుట్ అయిపోయింది కనుక మిగతా వాళ్ళలో మరి ఎవరిని చేస్తుంది? ఈ 11 మందిలో 2 తీసేస్తే మిగతా 9లో ఆమె కాకుండా మిగతా 8 మందిలో ఎవరిని చేస్తుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అట్లాగే ఆదిత్య, ఆయన కూడా ఎవరిని చేయాలబ్బా, మళ్ళీ నన్ను సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి, ఆయన లెక్క ఉండే ఎవరిని చేయడానికి ఆయనకి పాయింట్ లేవు అంటున్నారు. ఎందుకంటే సోనియా ఉండుంటే ఎక్కువ మంది నామినేట్ చేసేవాళ్ళు. బట్ మణికంఠన్ డైరెక్ట్ నామినేట్ చేసేస్తే ఉన్న 11లో 2 లేకపోతే మిగిలిన 9 మందిలో తమ ఓటు కాకుండా ఎవరు చేయాలో, ఎందుకు చేయాలో, ఏం చెప్పాలో అర్థం కాక బుర్రలు హీట్ ఎక్కిపోతాయి. ఇక చిన్నవన్నీ తీస్తారేమో, లేకపోతే కొత్త కాంబినేషన్స్ బయట పడతాయేమో. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి, ఈ వారం కూడా నువ్వు చీఫ్, నువ్వు తోపు అని నిఖిల్ వదిలేస్తే అంతకంటే అన్ఫేర్ ఇంకొకటి ఉండదు. ప్రతి వారం ఇమ్యూనిటీ ఇచ్చేస్తావు అంటే కెప్టెన్ లేదన్నారు, చీఫ్ అన్నారు. మరి చీఫ్కి అప్పుడు కెప్టెన్కి ఇచ్చినట్టుగా ఇమ్యూనిటీ ఇస్తావు అన్నారు. ఫస్ట్ వీక్ అంటే టాస్క్ ఆడాడు, గెలిచాడు, చీఫ్ అయ్యాడు, సరే ఇవ్వచ్చు. మరి తర్వాత కూడా టీం అంతా కలిసి ఆడిన తర్వాత ఫైనల్కి వచ్చేసరికి నువ్వు ఆ టీం గెలిచిన టీంకి చీఫ్ కనుక నీకే ఇమ్యూనిటీ, నువ్వే చీఫ్ అని కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు వరుసగా 3 వారాలు, ఇది కరెక్ట్ కాదు కదా. ఎంతసేపు కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మిగిలిన వారాలు ఇతను ఇట్లా కంటిన్యూ చేసుకోవాల్సిన మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఛాన్స్ వస్తుంటే బాగుంటుంది. లేకపోతే ఇతను ఏమవుతుంది, రికమెండేషన్ కంటెస్టెంట్లా అనిపిస్తూ ఉంది. ప్రతి వారం పర్మనెంట్ చీఫా, వాళ్ళు కూడా ఆఖరికి ఆయన కూడా విసుక్కున్న పరిస్థితి. బాబాయ్ నాకు నెక్స్ట్ వీక్ అన్నా ఈ చీఫ్ కాక టీం మెంబర్గా ఉంటే బెటర్ అనిపిస్తుందని చెప్తాడు. ఎందుకంటే ఆయనకి మంచిదే చీఫ్ వల్ల. ఇది ఒకటి. దీంతో పాటు ఏంటంటే చీఫ్గా ఎటు లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు టీంలో మెంబర్గా ఉంటే ఆయన కూడా ఆడడానికి మెయిన్ నామినేషన్లో ఉంటే ఆయన కూడా కొద్దిగా ప్రెజర్ ఉంటుంది. అమ్మ మనం నామినేషన్లో ఉన్నాం, మనలో మనం ప్రూవ్ చేసుకోవాలి, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ఆటకి మేలు జరుగుతుంది, ఆయనలో ఫైర్ వస్తుంది, ప్రెజర్ ఉంటుంది. అలాగే హౌస్ మేట్స్లో పక్క వారికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు సీతకి ఇచ్చేటప్పుడు ఎట్లా చేసిందో చూసాం, యష్మి చేసేటప్పుడు చూసాం, ఆ నయనిక చేసేటప్పుడు చూసాం, ఎంత కంటెంట్ వచ్చింది. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా కంటెంట్, నయనిక చేసేటప్పుడు ఇలాంటి కంటెంట్ వచ్చింది. ఏమి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆమె డెసిషన్ తీసుకోలేకపోయింది. అట్లాగే యష్మి తీసుకున్నప్పుడు బాబాయ్ ఎవరు ఏమైతే అవన్నీ నాకు అనవసరం, నేను చీఫ్, మీరు వినాలి, ఆ టైప్ కంటెంట్ వచ్చింది. అట్లాగే సీత అందరిని కలుపుకుంటూ పోతుంది, అందరికి ఈక్వాలిటీ ప్రయారిటీ ఉంటుంది లెక్క ఈ అమ్మాయి దగ్గర వచ్చింది. సో ఇలా ఒక్కొక్కరు చేస్తే ఏమి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని నిఖిల్ చేసేటప్పుడు చూసాం. సో కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది. అంతే తప్ప ప్రతిసారి ఆయన నేను ఫెయిల్ అయినా, చీఫ్గా ఫెయిల్ అయినా సరే నువ్వే
ఇప్పుడు ఆయన నాగార్జున గారు అప్పుడు 9కే అండ్ ఇంకెవరికి యష్మికి బుల్లెట్ దించారు గన్ కాల్చారు, మీరు ఇద్దరు చీఫ్స్ గా ఫెయిల్ అయ్యారు, అబ్బాయి నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నారు. మరి ఇద్దరు కూడా ఫెయిల్ అయినట్టు కదా, నాయన నోటి చెప్పారు కదా నీ క్లాన్ లోకి ఎవరు రావట్లేదు అంటే ఏంటి అని. అలాగే నిన్న సీతా ప్రేరణ కూడా ఇచ్చారు, ఇవి ఏమి జీరోస్ ఇచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫెయిర్ అనిపించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతన్ని తప్పించేసి ఇంకా ఆయన కూడా నామినేషన్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే నిన్న హోస్ట్ అడిగేటప్పుడు హౌస్ అంతా కూడా చెప్పారు, యునానమస్గా చెప్పారు అతడు ఫెయిల్, చీఫ్గా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని. సో ఇంకా ఆయనే మళ్ళీ చీఫ్, ఆయన మళ్ళీ చెల్లికి పెళ్ళినట్టు మళ్ళీ ఆయన అంటే ఖచ్చితంగా అన్ఫెయిరే. కొత్త వాళ్ళకి ఇస్తేనే గేమ్ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఎటు సోనియా అవుట్ అయిపోయి గేమ్ చేంజ్ అవుతుంది కనుక ఇకనైనా అతను తీసేసి నామినేషన్లో పడేస్తే అతనికి మంచిది. పైగా అతనికి రీజన్స్ కూడా ఇప్పుడు చెప్పడానికి ఉన్నాయి, వీళ్ళందరూ నామినేషన్స్ కొన్ని నిఖిల్కి పాయింట్స్ లేవంటే చెబుతారు ఖచ్చితంగా, మన మాట అన్నాం, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నాం, తర్వాత మాట మార్చాం, మోసం చేసాం, ఇవన్నీ చెబుతారు. ఇప్పుడు సీతా ప్రేరణ ఆల్రెడీ 0 వేసి స్టాంప్ వేశారు, విష్ణుప్రియ కూడా వేయొచ్చు. అలాగే నబిల్ 2 సార్లు ఎగ్ టాస్క్లో ఎగ్స్ కోడిగుడ్డు టాస్క్లో కూడా తప్పించేశాడు, స్ట్రాంగ్ అని స్ట్రాంత్ అని ఇప్పుడు కూడా తప్పించేశాడు. సో నిన్న కూడా ఏంటి నాకేమనిపించింది, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే వీళ్ళు సర్వైవల్ కావడానికి అవతలుండే ఫిట్టెస్ట్ని తప్పించేస్తారన్నది అర్థమయ్యింది. ఈ నిఖిల్ క్లాన్ అతను స్ట్రాంగ్ కాబట్టి అతను తప్పించారు, బట్ దానికి చెప్పిన రీజన్ ఏమంటే వీక్. వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారేమో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేసి ఉంచమన్నారు కదా. సో మరి అతను ఎటు ఫిట్గా ఉన్నాడు, అతను ఫిట్ పర్సన్ ఉంటే మనం సర్వైవ్ కాలేం కనుక మన కోసం మనం ఆయన తప్పించేద్దాం అని ఎట్లా స్ట్రాటజీ వేశారు. సో మొత్తానికి నబిల్ కూడా నిఖిల్లే చేస్తాడు, నిన్న క్లారిటీ కూడా వచ్చింది కనుక. అలాగే ఆదిత్య కూడా నిన్న 3 సార్లు చీఫ్ అయ్యావు అన్నాడు గనక అవకాశం రాలేదు అని ఇప్పుడు లోపల మనసులో ఉన్న మాట కూడా బయట పెడతాడేమో, నేను నామినేట్ చేసే అవకాశం కానీ రాలేదని. నిన్న మరి హీరో అయితే ఇచ్చాడు, కానీ నామినేషన్లో అప్పుడు మళ్ళీ మారుతుంది కదా, ఒపీనియన్స్ చేంజ్ అయితే కదా, అతనికి అవకాశం వస్తే ఖచ్చితంగా నీకు చేసే అవకాశం రాలేదు అని చెప్పేసి చేస్తాడేమో చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, మరి ఆ క్లాన్ ఈ క్లాన్ మీద, ఈ క్లాన్ ఆ క్లాన్ మీద వేసుకోవాలని పెద్దగా పాయింట్స్ లేక ఆ 0లు వేస్తూనే వెళ్తారనుకుంటా. మనకంటకైతే ఎక్కువ 5 0లు పడ్డాయి. తర్వాత నిఖిల్కేమో సీతా ప్రేరణ 0 వేశారు, అట్టగే గ్యారంటీగా ఇంకొందరు వేస్తారు. ఈ ప్రోమోలో కూడా చూసాం ఆయన సేఫ్ ప్లేయర్గానే చెబుతున్నాడు, చిన్నది ఇవ్వాలి చూస్తేనే అక్కడ అంత సేఫ్గా ఆడేస్తారు. సేఫ్ గేమే వద్దు, నిఖిల్ కావచ్చు ఎవరైనా కావచ్చు. అలాగే 9కి కూడా 200% కరెక్ట్ 0 అని చెప్పేసి మనకంట చెప్పినప్పుడు హోస్ట్ కూడా చెప్పడం, హౌస్ వర్స్ కూడా అర్థమవుతుంది. ఆ అమ్మాయి కూడా సేమ్ ఏం కంటెంట్ రావట్లే, ఈ అమ్మాయి కూడా 2-3 పడతాయని అనుకుంటున్నా. అలాగే పృథ్వీకి 0 విష్ణుప్రియ ఇచ్చింది, బట్ ఇంకా హీరో అయితే అవుతున్నాడు ఆయన, ఎందుకంటే అందరూ కూడా మా చెప్పారు కనుక ఆ పాజిటివ్ వర్డ్స్ ఎఫర్ట్స్ తగ్గించాడు, అగ్రెసివ్ని తగ్గించుకున్నాడు, కొద్దిగా బెటర్ అవుతున్నాడు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు. సో నా అంచనా ప్రకారం నబీల్ పృథ్వీకి పెద్దగా నామినేషన్లు పడకపోవచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఆడియన్స్ కూడా నబీల్ క్లాప్స్ కొట్టడం, హోస్ట్ కూడా ఇద్దరిని అప్రిషియేట్ చేయడం, 3 hours భలేగా ఆడారయ్యా అని చెప్పడం, వీటన్నింటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ పెద్దగా నామినేషన్స్ రావు, పాయింట్స్ ఉండవు అనుకుంటున్నా. మిగతా వాళ్ళకి ఎవరు వేస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. అటుగా లాస్ట్ పాయింట్ ఏంటంటే సోనియా వచ్చేయడంతో పాటు ఇప్పుడు నిఖిల్ పృథ్వీ మధ్య ఒక వారధలాగా ఉండేదాన్ని, ఆ కనెక్షన్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే మెయిన్ కనెక్షన్ ఎవరు, మెయిన్ పిల్లరు సోనియా, ఆమె అవుట్ అయిపోవడంతో వీళ్ళ కనెక్షన్ కూడా కట్ అయిపోద్ది. ఇప్పుడు నిఖిల్ పృథ్వీతో కూర్చొని ఏం చేస్తారు, ఎంతసేపు ఏం కబుర్లు చెప్తారు. సో ఖచ్చితంగా ఇక పృథ్వీ కూడా అటు యష్మి వైపు ఇటు విష్ణుప్రియ వైపు అడుగులైతే పడతాయి. నిఖిల్ కూడా వదలదు, అది కాదనన్నా ఇది కాదనన్నా ప్రయత్నం చేసినా, ఎందుకంటే ఇంతకు ముందుకే సీత అలాగే విష్ణుప్రియ కూడా అన్నారు, ఏంటి నువ్వు నేర్లా ఉండిపోతావా నిఖిల్కి, నువ్వు ఆయన కింద చీఫ్ కింద అసిస్టెంట్ లాగా ఉండిపోతావా, నువ్వు చీఫ్ అవ్వవా, నీకు అవకాశం అక్కర్లేదా. వాళ్ళు ఎటు నిన్న యష్మి కూడా చెప్పింది నువ్వెందుకు చీఫ్ అవ్వకూడదని. సో యష్మి, సీత, విష్ణుప్రియ ఎంతమంది చెబుతా ఉన్నారు, అతను కూడా ఆట అర్థమైంది. ఇంకా అర్థం కాకపోతే అంతకంటే తెలియదొక్కుతాను అమాయకత్వం ఇంకోటి ఉండదు పృథ్వీ కంటే. ఎందుకంటే ఈ వారం సోనియా అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అంతకుముందు ఫ్రెండ్గా వీళ్ళతో క్లోజ్గా ఉండే అభయ్ స్ట్రాంగ్ అని వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అలాగే సోనియా కూడా చాలా స్ట్రాంగ్ అని హౌస్ మేట్స్ అందరూ ఫీలింగ్, పర్టికులర్గా పృథ్వీ నిఖిల్ వీళ్ళందరూ ఫీలింగ్, అరే మనం ఎంత స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు మనతో క్లోజ్గా మన ఫ్రెండ్స్ ఇద్దరు అవుట్ అయిపోయారంటే ఇక నెక్స్ట్ వీక్ నేను కానీ నిఖిల్ కానీ కావచ్చేమో, నేను హోస్ట్ కూడా ఎక్కువగా మిస్టేక్స్ అని నిఖిల్గా చెప్పారు కదా అని ఆలోచించి ఆట మార్చుకుంటే బెటర్. పైగా పృథ్వీకి కూడా అర్థమయ్యింది, నీ వాళ్ళే నీకు నారద అంటారు చూసుకుని, ఎవరు అన్నారు, పృథ్వీ ఆ మాట అన్నాడు, నారదని. ముగ్గురు దగ్గర 3 మాటలు చెప్పాడు, అందరూ ఒక దగ్గరికి వస్తే స్టక్ అయిపోతాడు, ఎవరి దగ్గర వాళ్ళ మాట చెప్పేస్తున్నాడు, ఎవరికి ఏది మంచి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ రోజు పృథ్వీ హౌస్లో ఉండి ఏం చెప్పాడు, నేను హోస్ట్ కూడా అదే చెప్పారు, నువ్వు ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడేకే బాబు కష్టం, అది టెంపరీ లీడర్షిప్ అయితే అవుతుంది తప్ప లాంగ్ టైం నడవదు, అది ఏదో రోజు బయటపడుతుంది అంటే అలా బయటపడుతుంది. కానీ పృథ్వీ ఖచ్చితంగా ఈ వరుస సీక్వెన్సన్స్ అన్నీ కలిపి నిన్న హోస్ట్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కలిపి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా గేమ్ అయితే మారుస్తాడు, నిఖిల్కి దూరంగా వెళ్తే వీళ్ళిద్దరు అపోనెంట్స్ అయితే ఫైట్ వేరే లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మనది కలిసి ఇంకా మన ఇద్దరం కలిసే ఉందామంటే ఖచ్చితంగా మనది బిస్కెట్ గ్రూప్ అయిపోద్దని ఆలోచించి కళ్ళు తెరుస్తాడు, మారుతాడు, గేమ్ కూడా మారుతుంది అనుకుంటున్నా. అప్పుడు ఆపోనెంట్లోకి వెళ్తే అటో క్లాన్ ఇటో క్లాను, ఇంకా మాస్కులు ఫిల్టర్లు, ఈ సేఫ్ గేమ్ మెయిన్ నిఖిల్ సేఫ్ గేమ్ ఆడకుండా వదిలేస్తే
పృథ్వీ అపోనెంట్లోకి వెళ్తే అప్పుడు మంచి టాస్క్లు మంచి గేమ్ అయితే వస్తుంది, వైల్డ్ కార్డ్స్ కూడా వస్తాయి, ఇంకా వేరే లెవెల్స్ మళ్ళీ మ్యాన్ పవర్ పెరుగుద్ది కనుక హైలైట్స్ అయితే ఉంటాయి. అయితే నామినేషన్స్ ఇవ్వాలి, నామినేషన్కి సంబంధించి 2 గంటల తర్వాత ఇలా షూట్ స్టార్ట్ అయ్యింది, 2 తర్వాత స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ ఎవరని చేశారు, ఏమి రీజన్స్ చెప్పారేంటి నాకు అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా 2 ఛానల్స్ అయితే మర్చిపోకండి.